హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ స్వీట్ చూపించబోతున్నాను. బాదుషా. బాదుషా అంటే చాలామందికి ఇష్టమై ఉంటుంది. కానీ చేయడం అనేది ఎలా తెలియదు కదండి. ఈ వీడియో చూసాక మీరే సింపుల్గా చేసేస్తారు. ఈ బాదుషా గోధుమ పిండితో చేశానండి. మైదా పిండితో చేస్తే ఎలా వస్తుందో గోధుమ పిండితో కూడా అలానే వస్తుంది. ముందుగా గోధుమ పిండి 2 కప్పులు తీసుకోవాలి. మధ్యలో ఇలా హోల్లా చేసి ఇప్పుడు బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. కేక్స్కి వాడతాం కదా బేకింగ్ పౌడర్. చిన్న స్పూన్తో 1/2 టీ స్పూన్ వేసుకోండి. పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. ఇప్పుడు పావు కప్పు నెయ్యి వేసుకోవాలి. అసలు స్వీట్ షాప్లో అయితే నూనె వేస్తారండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా వేసాను. పైన బేకింగ్ పౌడర్ కడగాలని వాటర్ వేసాను అనమాట. ఇప్పుడు వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. మనకి నెయ్యి ఇష్టం లేకపోతే నూనె కూడా అదే ప్లేస్లో పావు కప్పు వేసి చేసుకోవచ్చండి. పెరుగు అయితే వేయట్లేదు. పెరుగు వేయకపోయినా చక్కగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పాకం కోసం అదే కప్తో 2 కప్పులు పంచదార వేసుకున్నానండి. సేమ్ అదే కప్తో 2 కప్పులు పంచదార వేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని పాకం రానివ్వాలి. ఈ తీగ పాకం అలాంటిది ఏం అవసరం లేదండి. జస్ట్ మనకి గులాబ్ జామ్ పాకం ఎలా ఉంటుందో ఇలా చేతులకి ఇలా స్టిక్గా అంటుకుంటే సరిపోతుందన్నమాట. ఇది ఇప్పుడు ఒక అరబద్ద నిమ్మ చెక్క పిండేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పాకం చల్లారక కూడా మనకి ముద్ద అవ్వకుండా ఇలానే ఉంటుందన్నమాట నిమ్మకాయ వేయడం వల్ల. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చక్కగా పిండి అనేది సెట్ అయిపోయింది చూసారా. ఇలా హోల్స్లా రావాలన్నమాట మధ్యలో. ఇలా ఉంటేనే బాదుషా చక్కగా వస్తుంది. మరొకసారి కలిపేసుకొని చిన్న చిన్న బాదుషాల్లాగా చేసుకోవాలి. మనం పెద్దవి కూడా చేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజ్ చేస్తున్నాను అనమాట. ఇలా ప్రెస్ చేసుకొని మధ్యలో హోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని కొద్దిగా మీడియం హీట్లో ఉన్నప్పుడే బాదుషా వేసుకోవాలి. వేయగానే ఇలా బుడగల్లాగా వస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువగా వేడి ఉన్నదనుకోండి అస్సలు పచ్చిగా ఉంటాయన్నమాట. ఇప్పుడు వేసిన తర్వాత చూసారా వాటిలంతలో అవే పైకి తేలాయి. ఇప్పుడు మీడియంలో పెట్టి వేయించుకోవాలి. లోపల వరకు ఉడకాలి కాబట్టి మీడియంలో పెట్టి అటు ఇటు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. ఈ బేకింగ్ పౌడర్ వంట సోడా వేయడం వల్ల మంచి గుల్లగా వస్తాయండి. పాకం కూడా చక్కగా పీల్చుకుంటాయి. ఇప్పుడు ఇటు అటు తిరిగివేస్తూ వేయించుకున్న తర్వాత మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు చూసారా కలర్ వచ్చేసాయి. తీసేసి ఒక స్ట్రైనర్లో వేసేసుకోవాలి. మైదా పిండితోనే కాదండి గోధుమ పిండితో చేసినా కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ వాయి కూడా వేసేస్తున్నాను. అవి వేగుతూ ఉన్నప్పుడు ఈ పాకంలో వేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ కూడా వేసేసాను. నెక్స్ట్ బ్యాచ్ వేగుతుంది. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న పాకంలో బాదుషా వేసుకోవాలి. మరి వేడిగా వద్దండి, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పాకం పీల్చుకునేలాగా అన్నీ ఇటు అటు తిరగవేస్తూ ఇప్పుడు తిరగవేసిన తర్వాత ఒక 2 నిమిషాల నుంచి తీసేసుకోవాలి. మరి ఎక్కువసేపు ఉంచితే పాకం బాగా పీల్చేసి సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట. అలా ఉండకుండా ఉండాలంటే ఒక 2 నిమిషాలు ఉంచేసి తీసేసుకోవడం. చూడండి మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా పాకం చక్కగా పీల్చుకున్నాయి. అంతేనండి. బాదుషా అనేది చాలా సింపుల్ రెసిపీ. తెలియనని చెప్పి ఏ రెసిపీ అయినా మనకు కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు నేను అన్నీ పాకంలో వేసేసి తీసేసి ఒక ప్లేట్లో వేసేసాను. కొద్దిగా ఒక చూసారా బాగా డ్రై అయ్యాక చూపిస్తున్నాను. చక్కగా వచ్చాయి. ఈ వీడియో మొత్తం చూసాక చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలండి మంచి బాదుషా రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.